హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్న సిఆర్ఏఆర్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం గురించి అయితే మీకు పూర్తిగా చూపిద్దామని వీడియో అయితే చేశాను. సూపర్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వద్దు. నేను ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో ఉండే హైలైట్స్ అన్నీ చూపిస్తున్నా. మీరైతే లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వద్దండి. సూపర్గా ఉండబోతుంది. చిన్నపిల్లలు ఇలాంటి వీడియో చూశారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్గా అయితే ఉండబోతుంది. అందుకే చిన్నపిల్లల్ని ఇలాంటి మ్యూజియంస్కి ఎక్కువగా తీసుకొస్తారు. మీరు గమనించే ఉంటారు. ఓకే, లాస్ట్ వరకు అయితే చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాత్విక్. నేను వెళ్ళే ప్రతి చోట మీరు ఉన్నట్లే. ఇప్పుడైతే మనం ఈ సిఆర్ఏఆర్ ప్రదర్శనశాల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందామండి. ఇది విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో ఉంది. ఈ సిఆర్ఏఆర్ ఎయిర్క్రాఫ్ట్ ఒక నావికాదళ జెట్ ఫైటర్. భారత నావికాదళం 2019లో ఒక ఇండెక్టెడ్ సిఆర్ఏఆర్ ఎయిర్క్రాఫ్ట్ SH-606ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రదర్శనశాల మ్యూజియంగా మార్చడానికి కేటాయించిందండి. దీనిని విశాఖపట్నం సముద్రపు ఒడ్డు గల 22,000 చదరపు అడుగుల వైశాల్యం గల రాజీవ్ స్మృతి భవన్ను ఈ ప్రదర్శనశాలకు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA 2020లో ఈ రాజీవ్ స్మృతి భవన్ సిఆర్ఏఆర్ ప్రదర్శనశాలకు తగినట్లుగా రిట్రోఫిట్ చేయడం, మళ్ళీ రూపకల్పన రీడిజైనింగ్ చేసి అభివృద్ధి చేయడానికి 7.5 కోట్ల ప్రాజెక్టును బెంగళూరుకు చెందిన KPR కన్స్ట్రక్షన్ కంపెనీకి కాంట్రాక్ట్ అయితే ఇచ్చిందండి. మ్యూజియం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గ్లాస్ ముఖభాగం సిఆర్ఏఆర్. ఇది 1983 నుంచి 2016 వరకైతే పనిచేసిన వ్యవధిని సూచిస్తుంది. అంటే మనం మ్యూజియంలో చూసుకోవచ్చు. నేను ప్రతిదీ మిస్ అవ్వకుండా అయితే 100% తీయడానికి తీశాను కూడా. మీరు వీడియోలో చూడవచ్చు. సిఆర్ఏఆర్ను ఎత్తైన ఎయిర్ ఫ్రేమ్పై ఉంచి విద్యుత్ దీపాలను ఉంచారు. ఇది భవనం పైకప్పు నుండి వేలాడదీయబడి ఎగరడానికి సిద్ధంగా టేకప్ మోడ్లో ఉన్నట్లు ఉంటుంది. కింది అంతస్తులో సిఆర్ఏఆర్ ఖండాలు, అంటే దాని తాలూకు విడిభాగాలండి. అది మోసుకెళ్ళిన క్షిపణుల రకాన్ని, దాని భాగాలను వివరిస్తాయి. చిత్రాలతో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదనంగా సిఆర్ఏఆర్తో పాటు పైలట్లకు శిక్షణ ఇవ్వడంతో అది పోషించే పాత్రను ప్రదర్శించడానికి ఒక సిమ్యులేటర్ కూడా ప్రదర్శన కోసం ఉంచారు. నేను షూట్ చేసే సమయానికైతే సిమ్యులేటర్ రూమ్ అయితే క్లోజ్ అయ్యి ఉందండి. లాస్ట్లో అయితే చిన్న ఆఫ్ కనిపించింది. దాని స్టాండ్ కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు వీడియో లాస్ట్లో.
సి అరియర్ మ్యూజియం ఏర్పాటుతో విశాఖపట్నంలో 3 నావికాదళ మ్యూజియంలను కలిగి ఉన్న ఏకైక నగరంగా నిలిచింది. ప్రతి ఒక్కటి భారతీయ నావికాదళం ప్రత్యేక లక్షణాలని హైలైట్ చేస్తుంది. ఒక జలాంతర్గామి యాంటీ సబ్మెరైన్ విమానం జెట్ ఫైటర్ సి అరియర్ పాత్రను సందర్శకుల ప్రధానంగా చూపించడం కోసం సంక్షిప్త దృశ్య శ్రవణ ఆడియో విజువల్ సౌకర్యాన్ని కలగజేస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం బీచ్లోని 3 నావికాదళ మ్యూజియంలకు ఒకే ప్రవేశ టికెట్ను ప్రవేశపెట్టాలని BMRDA ప్రతిపాదించింది. అలాగే ఇంకొన్ని విషయాలైతే తెలుసుకుందామండి. మీరైతే మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క పాయింట్ని చూడండి. ఆ ప్రతి ఒక్క విడిభాగం దాని తాలూకా పేరు అయితే నేను అక్కడ చూపించడం జరిగింది. త్వరలో అయితే ఈ మ్యూజియంకి ఆపోజిట్లో ఉండే సబ్మెరీన్ మ్యూజియం కూడా నేను షూట్ చేయడం జరిగింది. త్వరలో అది కూడా అప్లోడ్ చేస్తాను. మీరు అది కూడా చూడండి, సూపర్గా ఉండబోతుంది. ఇలాంటి వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే కనుక చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, చూస్తారు. మీకు నచ్చింది, బాగుంది అని అనుకుంటున్నాను. అదైతే గాల్లోనే ఈ ఫీల్ నింపుకుంటుందండి, చూడొచ్చు. ఇంకొన్ని విషయాలు అయితే దీని గురించి తెలుసుకుందాం. సి అరియర్ ఎయిర్క్రాఫ్ట్ 2016లో డికమిషన్ అయిన తర్వాత విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ BMRDA గోవా నుంచి విశాఖపట్నం వరకు రవాణా చేశారు. మ్యూజియం నిర్మాణానికి మొత్తం 10 కోట్లు వెచ్చించారు. సి అరియర్ SS606 మ్యూజియాన్ని విశాఖపట్నం రామకృష్ణ బీచ్ రోడ్ రాజీవ్ స్మృతి భవన్లో ఉంది. ఇంతకుముందే చెప్పాను కదండి. ఓకే, ఇది 2022 మే 11 తేదీన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సి అరియర్ మ్యూజియంలో ప్రజల ప్రదర్శన కోసం అప్పటి నుంచి అయితే తెరిచారు. ఇప్పుడైతే లేటెస్ట్గా ఈ మ్యూజియం పక్కనే ఉంది ఇంకొక కొత్తది అయితే ఏర్పాటు చేశారు, హెలికాప్టర్ది. అదైతే ఇంకా ఓపెన్ కాలేదండి. అది ఓపెన్ అయితే మన ఛానల్లో చూడవచ్చు. విమానంలో అవసరానికి తగ్గట్టుగా అవి బాంబులు గట్రా ఉన్నాయి చూడండి.
ఏది ఎప్పుడు అవసరం అప్పుడు తీసుకెళ్తారు. ఆ విమానం అయితే ఈ షిప్ పైన ఐఎన్ఎస్ విక్రాంత్ అండి, ఫోటో చూశారు కదా, దానిపైన ల్యాండ్ అవుతుంది, టేకప్ అవుతుంది. లాస్ట్లో మీరు ఐఎన్ఎస్ విక్రాంత్ డెమో కూడా చూపిస్తాను. ఇక్కడ మ్యూజియం నుంచి ఇలా చూస్తుంటే ఆర్కే బీచ్ కనిపిస్తుందండి. సూపర్ ఉంది, మంచి వాతావరణం టైంలో వచ్చాను. చూడొచ్చు మీరు సియరియర్ అది గాల్లోనే ఫ్యూయల్ రీఫిల్ చేసుకోవడానికి పైప్ అండి, ఇక్కడ ఉంది కదా పైప్. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఇంకా 10 మందికి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చూడండి 10 మందికి అయితే చేరుకుంటుంది. సూపర్ ఉంది, నేను చూసి ఎంజాయ్ చేశాను. అదేనండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకొన్ని 10 వీడియోలు ఎక్కడ ఏది ఉంటే అది స్పెషల్గా వెళ్ళి షూట్ చేసి మన ఛానల్ అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు నాకు చేసిన సపోర్టు నేను నెక్స్ట్ ఇంకో 10 వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నా. ఆన్ డ్యూటీలో ఉండేవాళ్ళు అప్పుడైతే ఈ విధంగా ఫోటోలు తీసుకున్నారు. ఇది ఒక బాంబు అనుకుంటానండి, అది కూడా బాంబులే. ఇదిగోండి డెమో చూపిస్తానని చెప్పాను కదా, ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది సముద్రంలో అయితే ఉంటుంది. దీనిపైన మన ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అక్కడ హ్యాంగ్ అవుతూ దీనిపైన టేకప్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది. స్ట్రైట్ లైన్ వచ్చేమో ల్యాండ్ అవ్వడానికి, టేకప్ అవ్వడానికి రైట్ సైడ్ అప్ ఉందా ఆ ర్యాంప్ మీద నుంచి అలా టేకప్ అవుతుంది. ఇక్కడ నుంచి సూపర్ ఉంది. బెడ్రూమ్లో నా కొడుకు అయితే ఏడుస్తున్నాడు, పడుకోవడానికి అలర్ట్ చేస్తున్నాడు. మీకు వినిపిస్తుందో లేదో? దాంట్లో జాబ్ చేసే వాళ్ళంతా గ్రూపులుగా ఫోటోలు తీసుకున్నారండి.
మళ్ళీ క్లోజ్ చేశారని చెప్పాను కదా.